నమస్కారం గురు. నమస్కారం. గురుగారు, కొంతమందికి కళలో పాములు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇంటి సరౌండింగ్స్ కావచ్చు, పొలాల్లో తిరిగేటప్పుడు కావచ్చు కనిపిస్తూ ఉంటాయి. సడన్ గా అతనికి నాకు పాములు కనిపిస్తున్నాయి, నాకు నాగదోషం ఏమైనా ఉందా అని సాధారణంగా ఒక సందేహం వస్తుందంటారు. మరి నిజంగా ఈ సంకేతాలు గమనించినప్పుడు అతనికి నాగదోషం ఉన్నట్లు మనం నిర్ధారించుకోవచ్చు అంటారు? సర్వసాధారణంగా స్వప్నములో అంటే కల్లో కనిపిస్తే ఉన్నట్టు. ఎందుకంటే ఆ యొక్క నాగ స్తోత్రం అది ఏదైతే కనుక వేదమంత్రం ఉందో, నాగ వేదమంత్రంలోనే ప్రారంభంలోనే చెప్పబడింది స్వప్రాది కరణేషు. అంటే స్వప్నములో తరచూ గనక నాగదేవత దర్శనం ఇవ్వటము చాలా విశేషం. అలా గనక దర్శనమిస్తోంది అంటే గనక తనకి ఏదో మనము చేయాలి. దీంట్లో చాలా రకాలైనటువంటి పరిహారాలు మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి. కొంతమంది ఇటు మనము కర్ణాటక, తమిళనాడు అటు పక్కకు వెళితే పిండితో సర్పాన్ని చేసి దానిలోకి ఏదైతే మనము చంపినటువంటి సర్పము లేకపోతే మన ద్వారా హాని జరిగినటువంటి సర్పానికో ఆవాహన చేసి ఆశ్లేష బలిని చేసి ఈ సర్పదేవతనికి ఖననము చేస్తారు. అంటే మానవుడికి ఎలా అయితే కనుక సంస్కారం చేస్తారో అట్లాగే ఈ సర్పానికి హోమం చేసి ఈ సంపాదాజ్యం నుంచి జాగ్రత్తగా తీసుకువెళ్ళి దాన్ని హోమం చేసి అదంతా బూడిదయ్యాక నదీ తటాకంలో వదిలిపెడతారు. ఇదొక విధానం ఉంది సర్పదోషం తొలగటానికి. అలాగే జన్మ జాతకము రీత్యా సర్పదోషాలు ఉన్నా కూడా సర్పము తరచూ కల్లో కనిపిస్తూ ఉండటము, ఈ కనిపించేటటువంటి దృశ్యంలో కూడా కొట్టుకుంటూ ఉండటము, కొన్ని బొసలు కొడుతూ కనబడతాయి, కొన్ని నెమల వేసుకున్నట్టు కనబడతాయి. ఈ యొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పబడింది. ఇలా కొట్టుకుంటున్నట్టు కనబడితే శాపగ్రస్తము అని, అలా నెమల వేసుకున్నట్టు కనబడితే నీకు అతి శీఘ్రముగా సంతాన యోగం ఉన్నది, నన్ను ఆరాధన చెయ్యి. అలాగే ఏదైతే బొసలో కొడుతున్నట్టు మనకి ఉన్నట్టు ఉంటుందో అది కూడా సర్పదోషము సాంకేతికంగా చెప్పబడింది. కాబట్టి ఇట్లా మనకి కనిపించేటువంటి స్వప్నాల రీత్యా సర్పదోష నివారణ చూసుకుంటాం అవశ్యం. మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా రాహుకేతు మధ్యలో గ్రహాలన్నీ పడితే సర్పదోషం అండి, లగ్నములో రాహు ఉన్నా కూడా సర్పదోషం అండి అని చెప్తూ ఉంటారు. తప్పనిసరిగా సర్పదోష నివృత్తి చేసుకుంటం ద్వారా వంశము అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మానవాళి తన యొక్క జీవన విధానాన్ని మార్చుకున్నవాడు అవుతాడు. గురుగారు, సాధారణంగా ఇంటి దగ్గరే మనకి సర్పాలు కనిపిస్తే అది శుభమంగా అశుభం అంటారా? ఎలా పరిగణించాలి మనం ఇంటి దగ్గర కనుక కనిపిస్తే కనుక? ఇంటి దగ్గర ప్రత్యక్షంగా సర్పదేవత కనిపించడము నిజంగా శుభ సంకేతం. అది ఎప్పుడైతే గనక ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో బొసలు కొట్టటము, ఇంట్లోనే మరణించటము జరిగితే ఇది సర్పదోషం. సర్పము ఇంటి పెరట్లో కనిపించటము, దొడ్లో కనిపించటము, లేకపోతే ఇంటి గుమ్మం దగ్గర కనిపించడము మంచిది. లోపలికి వచ్చి బుసలు కొట్టటము, ఎవరినైనా కాటేయటము, ఇవన్నీ జరిగిందంటే సర్పదోషము ఉన్నది అని మనము కంపల్సరిగా నమ్మాలి. మరి సర్పదోషం ఉందని తెలిసినప్పుడు మరి దీన్ని నివృత్తి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది? నేను చెప్పాను కదండి, సర్పశాంతి ఒక విధానం ఉన్నది. దానిని పండితులు తెలిసిన వాళ్ళు చూస్తూ ఉంటారు. అలాగే సర్ప విగ్రహ ప్రతిష్ట, యంత్ర ప్రతిష్ట, వీటిని చేసుకుంటం ద్వారా ఆజన్మాంతము సర్పదోషం తొలుగుతుంది. కాబట్టి అటువంటి వారి కోసమే శ్రీ శుభంకరి సేవా సమితి 108 సర్ప విగ్రహాలని పెట్టాలని నిర్ణయం తీసుకుంది. దాంట్లో మొదటి విడతగా రేపు మార్చి 29వ తారీఖు ఆదివారం రోజున మన దిండిగల్లో ఉన్నటువంటి గోశాలలో ఈ సర్ప విగ్రహ యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలను చేస్తోంది. ఆసక్తి ఉన్నటువంటి వారు తమ పేరుని నమోదు చేసుకొని ప్రత్యక్షంగా మీరే వచ్చి మీ హస్తములతో మీరు ప్రతిష్టాపనని చేసుకోవచ్చు. గురుగారు, సడన్ గా మరి సర్పం కనిపిస్తే చాలా మంది భయపడుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఏమన్నా పరిహారాలు చేసుకోవాలంటారా? ఏమన్నా అప్పటికప్పుడు మనము సర్పము కనిపించినప్పుడు మనము సర్పాన్ని దాటకూడదు. సర్పము దాటుతారు, చాలా మంది దాటుతూ ఉంటారు, దాటకూడదు. అది వెళ్ళిన తర్వాత ఆ ప్రదేశాన్ని మొత్తము కూడా శుభ్రం చేసి అప్పుడు ఆ ప్రదేశం కొంతమంది కొట్టడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అది మహాపాపం. అది ఏమీ చేయకుండా నువ్వు దానిని కనుక ఇబ్బంది పరిస్తే అది నీ కుటుంబానికి శాపమై ఉంటుంది. అదే సర్పశాపం. ఎందుకంటే సర్పము సహజంగా ఒళ్ళంతా విషం ఉన్నప్పటికీ
తనని కెలకపోతే అది ఏమీ హానించి, తనని కెలికితే మాత్రము అది వదిలిపెట్టదు. కలియుగంలో అది ప్రత్యక్షంగా చాలామంది అనుభవిస్తూ ఉంటారు. ఎంతోమందికి చర్మం అంతా కూడా సర్పాకారంలాగా ఉంటుంది. ఇలాగ మామూలు సర్పాలకు ఎలా అయితే కనుక గొల్లగొల్లగా ఉంటుందో అలాంటి ఆకారాన్ని పొందుతారు. కాబట్టి శరీరం మీద కూడా సర్పము ప్రభావం చూపిస్తుంది. కాబట్టి సర్పము ఏదైతే కనుక దాటేసిందో, అంటే సర్పాన్ని మనం దాటకుండా ఉండటం మంచిది. సర్పం మన ఇంటికి వచ్చినప్పుడు, మన పెరట్లోకి వచ్చినప్పుడు దానిని చూసి నమస్కరించడం తప్ప. దేవతా సర్పాలు, ఏ సర్పం పడితే ఆ సర్పం కనుక దేవతా సర్పాలు ఉంటాయి. నల్లగా ఉన్నవి, బాగా మెలమెల మెరుస్తున్నవి, బంగారు వర్ణములో ఉన్నవి, ఇవన్నీ కూడా దేవతా సర్పాలు. అవి దేవుడి సర్పాలు, ఏమీ చెయ్యవు. వాటిని అలా వదిలిపెడితే వాటి పని వాటి చూసుకుని వెళ్ళిపోతాం. కాబట్టి వాటి నుంచి మనకి ఎటువంటి హాని ఉండదు, వాటిని ఇబ్బంది పెట్టకూడదు. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్కారం.